24వ తేదీ అంటే ఏదైతే డీలిమిటేషన్ చేస్తున్నారో వార్డులది ఈరోజు ప్రక్రియ ఆదివారం. బహుశా కమిషనర్ గారు ఆదివారం మర్చిపోయినట్టున్నారు. ఆదివారం ఇజ్ హాలిడే. మా వార్డులకి, మా ముస్లిం సోదరులకి, మా ముసల్మాన్ సోదరులకి ఇబ్బంది అవుతుందబ్బా, మాకు న్యాయం చేయండి అనేసి అడగడానికి మనం రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆదివారం అనేది కూడా చూడలే. 24వ తారీఖు స్వీకరణ అని చేశారు. అది ఎట్లా చేశారో ఏందో, ఒక రోజైనా లేకపోతే 4 రోజులైనా టైం ఇచ్చుంటే బాగుండేది. బహుశా ఈరోజు జెండా విధి అనే ప్రాంతం, ఈ ప్రాంతం ముసల్మాన్ల సోదరు గుండెకాయ. ఇటువంటి ప్రాంతానికి నాలుగు మూలాల్లాగా విభజించే పరిస్థితి. మర్కజ్ మస్జిద్ అనేది మాది సాకల వీధిలో కలిపారు, లీలామాల్ థియేటర్ పక్కన పెట్టుండారు. అదే విధంగా మాది ఏదైతే జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ సొందుందో అక్కడి నుంచి తీసుకుపోయి కుక్కల గుంటలో కలుపుండారు. షాడో గారి వార్డులో కలుపున్నారు. ఆయన వాడు మాత్రం మానలే. ఎవరైతే ఈ షాడో కోసం చేస్తున్నారో మేయర్ కావాలని ఆయన మాత్రం అంది మారలే. మమ్మల్ని మాత్రం పొడి చేస్తున్నారు. ముసల్మాన్ల మీద ఎందుకు ఇంత కక్ష? ఈరోజు మేము అందరం కలిసి 43వ వార్డు నుంచి ఇక్కడ అందరూ కలిసి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అడిగితే ఏప్రిల్ సెన్సస్ ప్రకారంగా చేశారయ్యా అంటే 2011 అంట. 2011లో చేశారంట. ఆ సెన్సెక్స్ ప్రకారం ఎందుకు చేయాలి? 2026 సెన్సెక్స్ నడుస్తుంది కదా, దాని ప్రకారంగా చేయండి. 2011కి 2026 సెన్సెస్ కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంటే? గవర్నమెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్ ఇచ్చింది ఏంది సార్? అసలు ఎట్టా చేశారు ఇది బైఫ్రికేషన్? ఏ విధంగా చేశారు అంటే ఈ ముసల్మాన్లకి వెన్నుపోటు పొడవడానికే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తా ఉండేది. ఒక్క షాడో కోసం మొత్తం అన్ని బర్బాద్ చేస్తారా? 43 పాత వార్డు ఎత్తుకుంటే 42, 43, 52, 54, అదే విధంగా 48, 41. కొత్తది ఎత్తుకుంటే 58, 59, 30. అసలు నేను అడదలుచుకుంటున్నా, ఇవన్నీ ఎవరి కోసం? ముసల్మాన్లకి దెబ్బ తీయాలనే? ముసల్మాన్ల ఓట్లు చీల్చేసి మాకు ఇబ్బంది పెట్టాలనే? ఇది కరెక్టా? ఈరోజు మమ్మల్ని వెన్నుపోటు పుర్చే ప్రోగ్రాంలో, కార్యక్రమాల్లో మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు మంత్రి గారు? ఎవరి కోసం చేస్తున్నారు అయితే మనకైతే అర్థం కావట్లే. యాక్చువల్లీ ఏంటంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు 5 సీట్లు, కార్పొరేషన్ కి 5 సీట్లు ఇచ్చినాము. రూరల్లో ఉండేటప్పుడు 3 ఇచ్చినాము. ఇప్పుడు దానికి 7 నుంచి 8 సిటీలో అవ్వాలి, 5 నుంచి 6 వచ్చేసి రూరల్లో అవ్వాలి. మా జనాభా ప్రకారంగా 1,35,000 ఓట్లు ఉన్నాయి ముసల్మాన్లది కార్పొరేషన్ సెగ్మెంట్స్ లో. ఈ కార్పొరేషన్ సెగ్మెంట్స్ లో ఉంటే దానికి హైయెస్ట్ పాపులేషన్ లో మన ముసల్మాన్ ఉన్నారు. ముసల్మాన్లకి వెన్నుపోటు పురవడానికి ఇది ఎంతవరకు కరెక్ట్? ముసల్మాన్లకి పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు నేను ఇంకోటి అడగదలుచుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నేను రూరల్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నా, నేను మంత్రి నారాయణ గారికి అడుగుతున్నా, ఇప్పుడుండే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి అడుగుతున్నా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అడుగుతున్నా, సార్ మీ అందరికీ ముసల్మాన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మేయర్ సీట్ ఇవ్వండి అబ్బా. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి, ముసల్మాన్లకి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మేయర్ సీటు, కార్పొరేటర్ సీట్లు ఎన్ని ఇస్తారో ఫస్టే మీరు చెప్పి ముసల్మాన్లకి మేయర్ ఇవ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద మా పోరాటం ఉంటుంది. పోరాటం ఏ లెవెల్గా ముసల్మాన్లది నెల్లూరులో ఉంటుంది అన్నదే మీకే విజ్ఞప్తికి వదులుతున్నాం. అన్ని పార్టీస్తో కూడా సమావేశం అవుతాం. ముసల్మాన్లకి మీరు వెన్నుపోటు పుడుస్తున్నాం అని చెప్తున్నాం. ఖచ్చితంగా పోరాటం అయితే జారీ ఉంటుంది. దీని మీద మనం కోర్టుకు కూడా పోతాం. 2011 సెన్సెక్స్ పాత జనాభా లెక్కలం కాదు, 2026 ప్రకారంగా మీరు సెన్సెక్స్ మీదకి మీరు డీలిమిటేషన్ చేయాలనేసి మేము రిప్రజెంట్ ఇచ్చాం.
మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135000351 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.